ఈరోజు నవంబర్ 26, 2024 మనం లోక్సభ శీతాకాల సమావేశాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముందుగా మనం సమావేశాన్ని వందే మాతరం ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. ప్రజల యొక్క ధనాన్ని వృధా చేసే హక్కు మనెవరికీ లేదు. అందుకనే దీనిని అందరూ గమనించి ప్రతి ఒక్కరూ అంటే ప్రతిపక్షం వారు మరియు అధికార పక్షం వారు పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ముందుగా ఇటీవల మరణించిన మన ప్రియతమ ఎంపీ వసంత్ చవాన్ గారికి 1 నిమిషం పాటు నిలబడి మౌనం పాటిద్దాం. మొదటిగా అధికార పక్షం నాయకుడైన మన ప్రధానమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. లోకసభ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం 10 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది. అధ్యక్ష, మా మంత్రి మండలి ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా సమర్థవంతమైన చట్టాలను వేసింది. అధ్యక్ష, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలు మేము ప్రవేశపెట్టాము. అధ్యక్ష, వాటి అన్నింటికి ఎంతో ప్రజా ఆమోదం లభించింది. అధ్యక్ష, అందువలన ప్రజలు మమ్మల్ని 3వసారి కూడా ఎన్నుకుంటున్నారు. అధ్యక్ష, మా ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సహజ వనరులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. అధ్యక్ష, ప్రపంచ వేదిక మీద భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకువచ్చింది. అధ్యక్ష, సరిహద్దు చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది. అధ్యక్ష, దేశ సమగ్రతను కాపాడటంలో మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది అని నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, అలాగే ఈ లోకసభ సమావేశాలలో కూడా మా ప్రణాళికలను కృషిని మీ ముందు ఉంచుతాం. అధ్యక్ష, సమావేశాలు విజయవంతం అవుతాయని ఆశిస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. భారతదేశంలో అనేక రకాల భాషలు, మతాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు కలిగిన ఏకైక దేశం. అధ్యక్ష, పురాతన కాలంలోని నలంద విశ్వవిద్యాలయం నుండి ఐఐటిల వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కలిగినది మన భారతదేశం. అధ్యక్ష, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నాం. అధ్యక్ష, ప్రపంచ స్థాయి అవకాశాలన్నీ మన విద్యార్థులు అందిపుచ్చుకుంటున్నారంటే దానికి కారణం మా ప్రభుత్వ విధానాలే. అధ్యక్ష, మానవ వనరుల మంత్రి గారు చెప్పినట్లుగానే మన దేశ సర్వతోముఖాభి విధానానికి మా ప్రభుత్వ విధానాలే కారణమని నేను బల్లగుద్ది చెబుతాను. అధ్యక్ష, నేటి కాలంలో ఎక్కువ అవుతున్న సైబర్ అటాక్ల నుండి రక్షణ పొందాలంటే విద్యార్థులందరూ కంప్యూటర్ విద్యలో నైపుణ్యం సాధించాలి. దానికి అవసరమైన వసతులను మేము కల్పిస్తున్నాం. అధ్యక్ష, కాలయాపన చేస్తున్నారు. పదిహేను మాటలు. అధ్యక్ష, ప్రశ్నలు అడగవచ్చు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలని చెప్పారు. అధ్యక్ష, కానీ ఇది ఎంతవరకు ఆచరణలో అమలు అవుతుందో. అధ్యక్ష, ప్రస్తుతం పాఠశాలలో కంప్యూటర్ విద్యను ఎంతవరకు అందిస్తున్నారు. అధ్యక్ష, గౌరవనీయులైన ఎంపీ గారు అడిగిన ప్రశ్న సరైనదే. అధ్యక్ష, పాఠశాల స్థాయిలో కంప్యూటర్ విద్యార్థికి అందడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అధ్యక్ష, పర్యవేక్షణ లోపం, నిర్వహణ ఖర్చులు, ఫండ్స్ ఇవ్వకపోవడం వలన ఇది విఫలం అవుతుంది. అధ్యక్ష, ఇవన్నీ పరిష్కరించే దిశలో మేము అడుగులు వేస్తున్నాం. త్వరలో దీన్ని సాధిస్తాం. అధ్యక్ష, నేను ఆర్థిక శాఖ మంత్రి. అధ్యక్ష, 2024 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నేను ప్రవేశపెడుతున్నాను. మేము అధికారంలోకి రాగానే
పారదర్శక పాలన అందిస్తాము అని చెప్పారు అధ్యక్ష. మేము అధికారంలో వచ్చే నాటికి విధానపరమైన పక్షపాతం ఉంది అధ్యక్ష. మా ప్రధాన నేతృత్వంలో వ్యవసాయకృత సంస్కరణలు అమలు చేస్తున్నాం అధ్యక్ష. కొత్త భారత్ను మేము ఆవిష్కరిస్తున్నాం అధ్యక్ష. లేవు అధ్యక్ష, ఉన్నవి కూడా పనిచేయడం లేదు అధ్యక్ష. అందువలన విద్యార్థులు సరిగ్గా కంప్యూటర్ నేర్చుకోలేకపోతున్నారు అధ్యక్ష. సార్ కూర్చోండి. మీరు అసలు ముందుగా అనుమతి తీసుకోలేదు. విలువైన సభా సమయాన్ని వృధా చేయకండి. కూర్చోండి. అధ్యక్ష, జిఎస్టీతో ఎంతో మేలు జరుగుతుంది అని అన్ని వస్తువులను జిఎస్టీ పరిధిలోకి తెచ్చారు అధ్యక్ష. కానీ పేదలకు మేలు జరుగుతుందని ఏలుతున్న వారు సెలవిస్తున్నారు అధ్యక్ష. కానీ దేశంలో ధరల్లో పెరుగుదల ఏమాత్రం తగ్గకపోగా గత నెల కాలంలో ద్రవ్యోల్బణం 8.39 నుండి 10.7% పెరిగి అధిక ధరలతో సామాన్య ప్రజలు వడ్డీ వేస్తున్నారు అధ్యక్ష. దీనికి గౌరవ ఆర్థిక మంత్రి గారు ఏమి సమాధానిస్తారు అధ్యక్ష? ప్రతిపక్షాలు బురద చల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు అధ్యక్ష. ద్రవ్యబలం మా పాలనలో 7% మించిన ఎప్పుడూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థని పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది అధ్యక్ష. ఇది మేము చెప్తున్న సమాధానం కాదు అధ్యక్ష. గ్లోబల్ ఏజెన్స్ రిపోర్టర్ సాక్షిగా డంకా చేయించి చెప్తున్నాము అధ్యక్ష. అధ్యక్ష, మీరు మా సమస్యను సరిగా వినడం లేదు అధ్యక్ష. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి గారిని మాట్లాడవలసి. అధ్యక్ష, నేను రైల్వే శాఖ మంత్రి. అధ్యక్ష, భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853లో ప్రవేశపెట్టబడ్డాయి అధ్యక్ష. 1947 నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడ్డాయి అధ్యక్ష. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఆవిర్భవించింది అధ్యక్ష. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలోని దగ్గర ప్రయాణాలకు అత్యంత చౌకగా సులభంగా వెళ్ళుటకు సహాయపడుతుంది అధ్యక్ష. గోరు రైల్వే ప్రమాదం నక్సబర్లోనే జరిగింది అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాదం లేకుండా అన్ని దేశాలు రైల్వేలను నిర్వహిస్తుంటే మన దేశంలో మాత్రం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు రైల్వే శాఖ మంత్రి గారిని ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, రైల్వే ఎలా అభివృద్ధి చెందాయో మంత్రి గారు వివరించారు అధ్యక్ష. అయితే నాకు ఒక సందేహం అధ్యక్ష. ఒకప్పుడు చాలా వేగంగా జరిగిన రైల్వే అభివృద్ధి ఈ మధ్య కాలంలో సరిగ్గా జరగడం లేదు అధ్యక్ష. ఇప్పటికీ ట్రైన్లు లేట్గా వస్తున్నాయి అధ్యక్ష. జపాన్ లాంటి దేశాల్లో 1 సెకండ్ కూడా లేట్గా రావు అధ్యక్ష. ఇంగ్లాండ్లోని ట్రైన్స్ ట్యూబ్లలో వేగంగా వస్తున్నాయి అధ్యక్ష. చైనా లాంటి దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ వేగంగా పరిగెడుతున్నాయి అధ్యక్ష. మరి మన పరిస్థితి ఏమిటి అధ్యక్ష? 1/6 వేగవంతమైన ట్రైన్స్ ప్రధాని గారి సొంత రాష్ట్రానికైనా అధ్యక్ష. మిగిలిన దేశం పరిస్థితి ఏమిటి అధ్యక్ష? వేగంగా ప్రయాణించే రైల్వేల గురించి ప్రపంచ దేశాలన్నీ ప్రయోగాలు చేస్తున్నాయి అధ్యక్ష. విజయాలు సాధిస్తున్నాయి అధ్యక్ష. అభివృద్ధి చెందుతున్నాయి అధ్యక్ష. మన దేశంలో కూడా వేగవంతమైన బుల్లెట్ ట్రైన్స్లను ప్రవేశపెట్టబోతున్నాం అధ్యక్ష. 2029 కల్లా దీనిని సాధిస్తాం అధ్యక్ష. భారతదేశం అన్ని దేశాలతో శాంతియుత సహజీవనాన్ని కోరుకున్న అధ్యక్ష. చుట్టుపక్కల దేశాలకు సందేశాన్ని అందిస్తూ ఘర్షణ దిగిన వారికి బుద్ధి చెప్తూ అంతర్గత శాంతి పరిరక్షణ చేస్తూ తీవ్రవాదాన్ని తగ్గించడంలో మా ప్రభుత్వం కృషి అమోఘమైనది అధ్యక్ష. దేశంలోని ప్రతి ప్రాణం మాకు విలువైనది అధ్యక్ష. అధ్యక్ష, హోంశాఖ దేశంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి దొంగతనంగా ప్రవేశిస్తూ తీవ్రవాదులను ప్రభుత్వం ఏ విధంగా పట్టుకుంటుందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశం నుంచి తీవ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ప్రవేశిస్తున్నారు నిజమే అధ్యక్ష. ఈ 2 సరిహద్దుల్లో నిఘాని 2 నెలలు చేస్తున్నాం అధ్యక్ష. క్రమంగా ప్రవేశించిన వారి కోసం మా బృందాలు వెతుకుతున్నాయి అధ్యక్ష. త్వరలోనే పట్టుకొని తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఆయుధం కన్నా ఆహారం వంటి నినాదాలు ఇప్పుడు కాలం చెందింది అధ్యక్ష. మనం శాంతియుతంగా ఉంటే పొరుగు దేశాలైన పాకిస్తాను, చైనాలు భారతదేశంపై పన్నేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అధ్యక్ష. భారతదేశం తరపున మన సైనిక సంతతిని త్వరగా తగిన ఆధునికీకరణ చేసుకోకపోతే భవిష్యత్తులో భారీగా నష్టపోవాల్సి
నష్టపోవాల్సి అవుతుంది అధ్యక్ష. రక్షణ రంగంలో మానవ వనరులకు పరిమితం చేసే ఆధ్యాత్మిక సంకీర్ణతను వినియోగించవలసిన సమయం ఆసనం ఉంది అధ్యక్ష. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఒక బాధ్యత ఎదుమైన అధ్యక్ష దేశ పౌరులంతా సురక్షితంగా తిరుగుతున్నారు అంటే దానికి రక్షణ శాఖే కారణం అధ్యక్ష. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో చైనా యొక్క పిరికి చర్యలను చూశాం అధ్యక్ష. యుద్ధం సంభవిస్తే ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష. ప్రాణ నష్టం జరగకుండా సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టాలని మన హోంఅధికారులు అంటున్నారు అధ్యక్ష. ఇది ఎలాగో వివరణ ఇవ్వగలరు అధ్యక్ష. రక్షణ రంగంలో డ్రోన్ పద్ధతి ప్రవేశపెట్టాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు ప్రవేశపెట్టాయి అధ్యక్ష. సూక్ష్మ స్థాయిలో వీటిని సులభంగా ఎదుర్కోవచ్చు అధ్యక్ష. చిన్న డ్రోన్లు కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉంటాయి అధ్యక్ష. పెద్ద డ్రోన్లతో శత్రు సైన్యము చాలా సులభంగా ఎదుర్కోవచ్చు అధ్యక్ష. సంవత్సరాలు సర్వీస్ తర్వాత సైనికులు ఏం చేయాలి అధ్యక్ష? దేశవ్యాప్తంగా ఎంపికలు చేస్తున్న ఆందోళనకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. స్పీకర్, అన్ని రంగాల్లో మాదిరిగానే సాంకేతిక మార్పులు వచ్చాయని మీకు ముందుగానే తెలిపి ఉన్నాను అధ్యక్ష. వరకే సేవలు వినియోగించుకొని మిగిలిన వారికి పదవీ విరమణ అనంతరం వివిధ పథకాల కింద వారికి సహాయం అందిస్తున్నాం అధ్యక్ష. రక్షణ రంగాన్ని పోల్చడం సరైన కాదు అధ్యక్ష. దేశవ్యాప్తంగా యువత ఆందోళనలో నిలబడుతున్నాయి అధ్యక్ష. కావాలి యువకులందరికీ న్యాయం కావాలి 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 పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి. రక్షణ మంత్రి రాహుల్ గాంధీ we want justice. We want justice. విలువైన సభా సమయాన్ని వృధా చేయకండి. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు తమ శాఖకు సంబంధించిన అంశాలు చెప్పండి. మహాత్మా గాంధీ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ప్రపంచంలోనే విలువైనది వెండి బంగారం కాదు ఆరోగ్యమే అన్నారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల కంటే పరిశుభ్రంగా ఉంటున్నాయి అధ్యక్ష. పట్టణ ప్రజలు మరింత క్రమశిక్షణయుతమైన పద్ధతులను అనుసరించాలి అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఆరోగ్య శాఖ మంత్రి గారిని కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణ ఆరోగ్య సూచనలు ఏకభావం ఉంటే భారతదేశం పరిస్థితి నానాటికి తీసే కట్టు నాగం బొట్లు అన్నట్లుగా మారింది అధ్యక్ష. పట్టణాలు అన్ని మురికి కుపాలుగా మారుతున్నాయి. దీనిపై మంత్రి గారి సమాధానం ఏమిటి అధ్యక్ష? దేశం 143 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం అధ్యక్ష. ఇంత పెద్ద దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రజలు కూడా స్వీయ క్రమశిక్షణ పాటించాలి అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. కానీ బయట రోజువారీ వేతనాలు ఒకే పనికి ఆడవారికి ఒకరికి మగవారికి ఒకరికొక ఉంటున్నాయి అధ్యక్ష. దీన్ని ఏ విధంగా ఈ తేడాను సమం చేయగలుగుతారు అధ్యక్ష? కార్మిక శాఖ మంత్రిని నేను కనీస వేతన చట్టం గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. కనీస వేతన చట్టం 1943 ప్రకారం ఒక కార్మికుడు కనీస వేతన చట్టం ద్వారా పేర్కొన్న జీతాన్ని పొందాలి అధ్యక్ష. కనీస వేతన చట్టం పని మరియు పని రకాన్ని బట్టి ప్రభుత్వం ద్వారా పరిరక్షించబడుతుంది అధ్యక్ష. ఒక మహిళా పురుషునితో సమానమైన పనికి ఒకే విధమైన జీతాన్ని పొందేలా చట్టాలను రూపొందించాం అధ్యక్ష. ఇది మా ప్రభుత్వ విజయం కాదంటారా అధ్యక్ష? అధ్యక్ష, ఒక కార్మికుని జీతం కనీస వేతన చట్టం ప్రకారం ఉండాలని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. కానీ బయట రోజు వారి వేతనాలు ఒకే పనికి ఆడవారికి ఒకరికొక మగవారికి ఒకరికొక ఉంటున్నాయి అధ్యక్ష. మరి ఏ విధంగా ఈ తేడాను సమం చేయగలుగుతారు అధ్యక్ష? అధ్యక్ష, ఎంపీ గారు ప్రశ్నించినట్లు నిర్మాణ రంగం వంటి కొన్ని రంగాలలో వేతన భేదాలు ఉన్నాయి అధ్యక్ష. వీరందరూ అవ్యయ స్వీకృత కార్మికులు అధ్యక్ష. ఈ రంగాలలో ఇప్పుడిప్పుడే వీరిలో చైతన్యం వస్తుంది అధ్యక్ష. వీరందరూ సంఘటితం కావడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని మేము అందిస్తున్నాం అధ్యక్ష. శ్రమ దోపిడికి గురవుతున్న కార్మికులు న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం పొందే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆహార భద్రత చట్టం గురించి మాట్లాడుతున్న అధ్యక్ష. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల పేద ప్రజలు ఆకలి తీర్చే సదుద్దేశంతోనే 2013లో ఆహార భద్రతా చట్టం తీసుకువచ్చాం అధ్యక్ష. భారతదేశంకు స్వాతంత్రం రాకముందు ఆహార భద్రత తీవ్రంగా ఉండే పరిస్థితి, కరువులు ఆకలి చావులు ఎక్కువగా ఉండేవి అధ్యక్ష.
పాలకులు ఆహార ధాన్యాలు సరఫరా చేయకపోవడంతో కరువులు సంభవించిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయి అధ్యక్ష. హెక్టార్కు లభించే పంట దిగుబడిని పెంచడానికి అవసరమయ్యే ఉత్పాదకాలను సక్రమంగా వినియోగించుకుంటాం అధ్యక్ష. నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా సబ్సిడీకి బియ్యం, చక్కెర, నూనె, పప్పులు వంటి వస్తువులను అందిస్తున్నాం అధ్యక్ష. చట్టం తీసుకొచ్చిన మేమే అధ్యక్ష. మంత్రి గారు బియ్యము, నూనెలు వంటివి ప్రజలకు చౌకగా ఇస్తున్నామంటున్నారు అధ్యక్ష. కానీ వాస్తవానికి బియ్యం నాసిరకంగా ఉంటున్నాయని తిరిగి దళారులకు అమ్ముతున్నారు అధ్యక్ష. కానీ దళారులు ఈ బియ్యాన్ని వ్యాపారం చేస్తూ కోర్టు గడిస్తున్నారు అధ్యక్ష. దీనికి మంత్రి గారి సమాధానం ఏంటి అధ్యక్ష? అధ్యక్ష, ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా నాసి రకం బియ్యం లేదా దట్టు బియ్యం కాకుండా మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విషయంలో మంచి బియ్యం ఇస్తున్నాం అధ్యక్ష. దళారుల విషయంలో కూడా మంచి కఠినంగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. అయినా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరగచ్చు కానీ ప్రజలంతా ఇలా చేస్తారు అని అనుకోవడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయము మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది అధ్యక్ష. ఇప్పటికీ దేశంలో అధిక మంది శాతం ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. మన దేశ పారిశ్రామిక అభివృద్ధి అవసరమైన ముడి పదార్థాలలో వ్యవసాయ రంగం కీలక భూమిని పోషిస్తుంది అధ్యక్ష. ఎంతటి ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగం అభివృద్ధిలో మా ప్రధాన పాత్ర చాలా కీలకమైనది అధ్యక్ష. ప్రతిపక్షం వారు రైతుల పరిస్థితి నెల తరబడి పండించిన పంట చిన్న కారణాలతో కళ్ళాలను తడిచి పాడైపోతున్నాయి. అధికార నిర్లక్ష్యమో ఇది రైతుల దురదృష్టమో తెలియదు కానీ పడిన రైతుల ఆరోగ్యాల కష్టమైన గంగపాలు కావాల్సిందే అధ్యక్ష. పైగా ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యవసాయ చట్టాలపై రావతి బతుమంటున్నారు అధ్యక్ష. వీటిని వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మేము ఎంతో ఆలోచించి రైతుల పక్షపాతిగా రైతులకు మేలు జరగాలని ఈ చట్టాలు చేశాము అధ్యక్ష. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, చేయాలి, చేయాలి. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, చేయాలి, చేయాలి. రైతు చట్టాలు రద్దు చేయాలి. కాపాడాలి, కాపాడాలి. భారతదేశ రైతులు కాపాడాలి. సమయాన్ని వృధా చేయొద్దు. దయచేసి మీ సీట్లో కూర్చోండి. మంత్రి గారు, మీరు సమాధానం చెప్పండి. రైతుల ధర్నాలు ప్రతిపక్షం వారి సలహాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ చట్టాల విత్డ్రా గురించి ఆలోచిస్తున్నాం అధ్యక్ష. దీనిపై ఒక కమిటీ నియమిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాట శాపంగా మారింది అధ్యక్ష. దేశంలో బ్రిడ్జిలు కూలిపోయి ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నా ప్రభుత్వం మొదలు జరుపుతున్నదా అధ్యక్ష? ఇటీవల గుజరాత్ లో మోర్బీ పట్టణంలో రో బ్రిడ్జ్ కూలిపోయింది. 141 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దానిపై ప్రభుత్వ కనీస స్పందన కూడా కరువైంది అధ్యక్ష. బీహార్లో అయితే నెలకు 4 బ్రిడ్జిలు కూలిపోతున్నాయి అధ్యక్ష. మేడం స్పీకర్, ఈ విషయాన్ని మా ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంటుంది. ఒక లింగాలి కమిటీని నియమించారు అధ్యక్ష. బాధ్యులను కొందరిని ఇప్పటికి అరెస్ట్ చేశారు అధ్యక్ష. ఇంకా విచారణ జరుగుతుంది అధ్యక్ష. బాధ్యులకు మేము పరిహారం అందిస్తాము అధ్యక్ష. అలాగే మన ప్రధాని గారు ఈ ప్రాంతాన్ని సద్దులు చేసి బాధితులకు భరోసా ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, దేశ ప్రగతికి గ్రామాల పట్టుకోమని గాంధీ గారు నిర్వచించారు అధ్యక్ష. మన దేశంలో 80% జనాభా గ్రామాలలో ఉన్నారు అధ్యక్ష. ఇలాంటి గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. పుట్టి పెరిగిన ఇంటిని, ఆటలాడిన గూటిని, చదువుకున్న బడిని, ఈత కొట్టిన చెరువుని చూసినప్పుడు కలిగే ఆనందానికి ఏది సాటి రాదు అధ్యక్ష. కనుక నేటి గ్రామీణ యువతరం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఆలోచన మారి వారి సొంత కాళ్ళపై నిలబడడానికి గ్రామాలలో మా ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధికి మంత్రి గారు ఏవేవో పథకాలను ప్రవేశపెట్టామంటున్నారు అధ్యక్ష. ఆ పథకాలను ఉపయోగించి సొంతంగా నిలదొక్కున్న గ్రామాలు అసలు ఏమన్నా మన దేశంలో ఉన్నాయి అధ్యక్ష? గ్రామీణ అభివృద్ధి చేశామంత్రి గారు. అధ్యక్ష, గౌరవ ఎంపీ గారు అడిగినటువంటి గ్రామాలు మన దేశంలో ఉన్నాయి అధ్యక్ష. అలాంటి గ్రామాలలో ఒకటి హివాలీ బజార్. ఇది మహారాష్ట్రలో ఉంది అధ్యక్ష. ఇక్కడ ప్రజలు వాన నీటికి చెక్ డ్యాంలు నిర్మించుకొని నీటి కొరత తీర్చుకున్నారు అధ్యక్ష. పశుగ్రాసాన్ని పెంచుకున్నారు అధ్యక్ష. దీనివల్ల పాల ఉత్పత్తి పెరిగి
అభివృద్ధి సాధించారు అధ్యక్ష. మద్యపానాన్ని ఆ గ్రామంలో నిషేధించుకున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల అభివృద్ధిని 50 సంవత్సరాల అభివృద్ధిని 10 సంవత్సరాలు ముగింపు చేశారు. వారు అధికార పక్షం వారిని కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. వనరుల శాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తున్న అధ్యక్ష. ఈ మధ్య పాఠశాల స్థాయిలో సిసిఈ విధానం ప్రవేశపెట్టారు అధ్యక్ష. మా పౌరుడు చదవమంటే చాలు ఏదో రాస్తూ గీస్తూ కూర్చుంటున్నాడు అధ్యక్ష. ఏంటిదా అంటే సార్లు ప్రాజెక్టులు చేయమన్నారు అని అంటున్నారు అధ్యక్ష. ఏంటి కథ అని సార్లను కలిసిన ఇక వాళ్ళైతే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడదని అన్నట్లుగా తమ బాధ వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. ఒక్కో పిల్లగాడు ఏడాది 28 ప్రాజెక్టులు, సమీక్ష అంశాలు, సమకాలీన అంశాలు రాయాలంట అధ్యక్ష. ఇక వాడు చదివేది ఎప్పుడో నాకైతే అర్థమైతే. ఇక ఓరకలను అడిగే ప్రశ్నల పత్రంలో అడిగే ప్రశ్నలు కలెక్టర్ పరీక్షలు చదివే వాళ్ళని అడిగేటట్లు అడుగుతున్నారు అధ్యక్ష. ఈ విషయం గురించి గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి గారు ఏమంటారు అధ్యక్ష? తెలియజేసిన అంశం మా దృష్టికి వచ్చాయి అధ్యక్ష. సిసిఈ విధానాన్ని సర్వే చేయమని ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశాం అధ్యక్ష. ఎంపిక చేసిన పాఠశాలలో సర్వేలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఒకవేళ ఈ విధానంలో ఏదైనా లోపం ఉంటే సవరిస్తాం అధ్యక్ష. కానీ విద్యార్థులకు మంచి విద్య అందించాలనేదే మా ప్రభుత్వ ఆశయం అధ్యక్ష. మంత్రి గారిని ప్రశ్నిస్తున్న అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ మన దేశాన్ని 7వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకువెళ్లి ఆర్థిక పరిపుష్టిని సాధిస్తామన్నారు అధ్యక్ష. అధిక జనాభా కలిగిన భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఎలాగైనా పెరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. ఇంకా ఆర్థిక మంత్రి గారు పెంచేది ఏమిటి అధ్యక్ష? ఆర్థిక శాఖ మంత్రి గారు దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అధ్యక్ష, ఏమి మాట్లాడుతున్నారు అధ్యక్ష? 7వ స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థని 5వ స్థానానికి తీసుకువస్తామని చెప్పాము అధ్యక్ష. తప్ప అధ్యక్ష? అధ్యక్ష, జనాభా పెరగగానే ఆర్థిక వ్యవస్థ దానికి అదే విస్తరిస్తుంది అధ్యక్ష. దానికి కావాల్సిన మౌలిక అవసరాలు కల్పించవద్దు అధ్యక్ష. మానవ వనరులకు నైపుణ్యం కల్పించవద్దు అధ్యక్ష. ఉపాధి కల్పన ఏర్పరచవద్దు అధ్యక్ష. ఉత్పత్తి పెంచవద్దు అధ్యక్ష. ఊరికే ప్రశ్నలు అడగగానే సరిపోదు అధ్యక్ష. ప్రశ్న అడిగే విజ్ఞానం కూడా ఉండాలి అధ్యక్ష. వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది అధ్యక్ష. దీనికి మంత్రి గారు ఏం సమాధానం ఇస్తారు? అధ్యక్ష, ప్రతిపక్ష వారు ఇంతసేపు ఒక మంచి ప్రశ్న అడిగారు అధ్యక్ష. సోషల్ మీడియాలో ఎక్కువ మంది మైనర్లే ఉంటున్నమాట వాస్తవమే అధ్యక్ష. టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుతున్నాం అధ్యక్ష. దీనిపైన ప్రతిపక్షం వారితో కలిపి ఒక జాయింట్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నాము అధ్యక్ష. అధ్యక్ష, విభజిత ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయరా అధ్యక్ష? పోలవరకు సాయం చేస్తామన్నారు. ప్రత్యేక సంస్థలను పోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. రైల్వే జోన్ సంగతి ఏంటి అధ్యక్ష? అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉందా అధ్యక్ష? ప్రత్యేక హోదా ఇస్తామని సభా సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీ ఏమైంది అధ్యక్ష? కూర్చోండి. క్రమశిక్షణకు సంబంధించిన బిల్లు సభలో ప్రవేశపెట్టడం కనుక సభను 5 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నాను. మాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఇంకా హామీలు ఎక్కడ లభిస్తాయి? ఆంధ్రప్రదేశ్ తల్లి లేని బిడ్డ అయింది. సభా సాక్షిగా ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు న్యాయం కావాలి. అదే మేము సభలో అధికార పక్షాన్ని అడిగాం. రాజధానిపై స్పష్టత వచ్చే వరకు, మా రాష్ట్రానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు చట్టసభల్లో బయట ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది. బిల్లు ప్రజలు ఎంపీలందరికీ అందినాయి కనుక వాటిలోని ముఖ్యాంశాలను మరలా ఒకసారి సభా దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. పాఠశాల ఆవరణలో విద్యార్థులు సైకిల్ తొక్కుతూ వెళ్ళరాదు, నడిపించుకుంటూ వెళ్ళాలి. పాఠశాలకు ఒకసారి వచ్చిన తర్వాత పాఠశాల పనివేళలో విద్యార్థులు పాఠశాల బయట తిరగరాదు. విద్యార్థులు క్రమశిక్షణ పరిశీలనకై క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు జరుగుతుంది. ప్రతి విద్యార్థి కమిటీల సూచన అనుసరించవలను. లైబ్రరీ పీరియడ్లలో విద్యార్థులు స్వయ క్రమశిక్షణ పాటించాలి. లైబ్రరీ పుస్తకాలు చదివే సమయంలో నిశ్శబ్దం పాటించాలి. ఖాళీ సమయంలో పాఠశాల వరండాలు అటు ఇటు తిరుగుతూ ఆటలు ఆడరాదు. ఆటలను క్రీడా స్థలాల్లోని సంబంధిత పీరియడ్లోనే ఆడుకోవలను. చిన్న తరగతి విద్యార్థులు భౌతిక దాడులకు దిగరాదు. వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ క్రమశిక్షణతో మెలుగుటకు అందరు విద్యార్థులు సహకరించాలి. మన పాఠశాలలోని
వనరులను రక్షించుకుంటూ బాధ్యతగా వినియోగించుకోవాలి. లీజర్ సమయంలో విద్యార్థులు పెద్దగా అరుస్తూ గొడవ చేయరాదు. దొంగతనం చేయడం నైతిక పతనం. విద్యార్థులు ఎవరు అలా చేయరాదు. అలా ఎవరైనా ప్రవర్తించి విచారణ దొరికిన వారిపై కఠిన చర్య తీసుకోబడను. పీరియడ్లు మారే సమయంలో, మధ్యాహ్నం భోజనం సమయంలో, బ్రేక్ సమయంలో తరగతులకు వెళ్ళుటకు వచ్చుటకు వసకమం పాటించవలను. ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యున్నతమైన బిల్లుల్లో ఇది ఒకటి. అధ్యక్ష, క్రమశిక్షణ లేని విద్య రాణించదు. అధ్యక్ష, విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణాయుతంగా ఉండటం వలన వారి శారీరక మానసిక ఎదుగుదలకు బాగా జరుగుతుంది. అధ్యక్ష, ఈ బిల్లుని నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. అధ్యక్ష, నేటి బాలలే రేపటి పౌరులు. అధ్యక్ష, బాధ్యత యువత పౌరులుగానే దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేది. అధ్యక్ష, మానవ వనరుల శాఖ మంత్రి గారు కొత్త అంశాలపై చర్చ ప్రారంభించారు. అధ్యక్ష, ప్రతిపక్షం చేసిన సూచనలు, సలహాలు అత్యంత విలువైనవి. అధ్యక్ష, వీటినన్నింటినీ యథాతథంగా అమలు చేసి అత్యంత బాధ్యతాయుతమైన పాఠశాలలుగా మన పాఠశాలలు రూపుదిద్దుకుంటాయి. అధ్యక్ష, ఈ సభాముఖంగా ప్రతిపక్ష సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఎంతమంది వ్యతిరేకిస్తారు? Who say no? I saw it. Number of yeses 400, number of noes 80. So the bill is passed. రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం బిల్లును రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరుగుతుంది. ఇంతటితో పార్లమెంట్ సమావేశం ముగిసింది. విజయవంతంగా చేసినందుకు సభలందరికీ నా ధన్యవాదాలు. ప్రధానమంత్రి, మంత్రులు, సభ్యులు మరియు ప్రతిపక్ష నాయకులు ఇంకా బాగా మెరుగ్గా ఎక్కడ కూడా అక్షర దోషం మరియు తత్రపాటు లేకుండా ప్రదర్శించాలనేసి ఆశిస్తున్నాను. సో ఇది మీకు నాలెడ్జ్ ఇచ్చిందా లేదా? వినే వాళ్ళకి బయట వెనకుండే వాళ్ళకి ఒక అవగాహన వచ్చిందా మీకు? దానికోసమే వార్త చేసేది. తరగతుల్లో ఒక విద్య తర్వాత ఇలాంటి కార్యక్రమాలు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది. ఏం చెప్పారు మొదట్లో మీకు? మీలో కూడా ఎవరైనా ఒక నాయకుడు పెద్దయినాక అయ్యి చట్టసభల్లో మీ పాత్ర పోషించవచ్చు, అందులో బాగా రాణించవచ్చు. ఈ పాపకి ఇక్కడ సభకు అధ్యక్ష పదవి పాత్ర ఇవ్వడం జరిగింది. అమ్మాయి ఎలాంటి తక్కువపాటు లేకుండా చక్కగా నిర్వహించింది. అలాగే ఒక చిన్న పాప ఫస్ట్ క్లాస్ పాప మంత్రి పదవి ఇస్తే దాన్ని ధైర్యంగా ప్రదర్శించగలిగింది. అలాగే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా వారు కూడా వ్యతిరేకత ఉంటుంది, దాన్ని కూడా ఎదుర్కొంటూ తనకిచ్చిన పాత్రను చక్కగా పోషించి ఈ యొక్క మాదిరి లోక్సభకు చక్కటి ప్రదర్శించడం జరిగింది. మీ అందరికీ మరొక మారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.